నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం. చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్ లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో 3 రోజుల క్రితం వేసేసిన తాళం, ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది ముందు. 3 రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది. అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు, అది అలాగే వింటోంది. అతను తలుపులు తీసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు. మీరు చెప్తే నమ్మరు, అది ఎంత కోతో తెలుసా అండి? అటువంటి కోతిని నేను కూడా చూడలేదు. నా భార్య కూడా ఉంది ఆ రోజున సభలో. ఇంచుమించుగా ఈ స్తంభానికి ఇంకొక స్తంభం అంతెత్తు కోతి. అది కళ్ళు తెరిచి చూసింది ఆ తలుపు తీసిన అతన్ని, సభని చూసింది. అదేమి భయపడకుండా తిన్నగా నడిచి అక్కడున్న స్టోర్ రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వేదిక దగ్గరికి వచ్చింది. నేను వచ్చినవాడు ఈశ్వరుడు, ఆయన కథ నేను చెప్తున్నాను, త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్తున్నాను. నేను ఏ స్వార్థంతో చెప్పట్లేదు. నాకెందుకు భయం ఆయన కథ చెప్పేటప్పుడు అని నేను చెప్పుకుంటున్నాను. ఆ కోతి వచ్చి కూర్చుంది. అలా కూర్చుని కాసేపు ఒక్క 2-3 నిమిషాలు అలా విని అందరి మధ్యలోంచి గంభీరంగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది.